ఐ హోప్ ఇప్పుడైనా నా హెయిర్ కొంచెం మంచిగా అయిందని అనుకుంటున్నా. బట్ లెట్ సి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్, మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న పబ్లిక్ ఎక్స్పెరిమెంట్ ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేయని చాలా మంది అడిగారు. అదే మన వీడియో ఉంది కదా, ఐఎమ్ మిస్సింగ్ మై మామ్, ప్లీజ్ ఫీడ్ మీ 1 స్పూన్ ఆఫ్ రైస్ అని చెప్పి పబ్లిక్ లో చేసిన ఎక్స్పెరిమెంట్. ఇట్స్ బీన్ లైక్ 5-6 months బ్యాక్ చేసిన నేను అది ఇన్స్టాగ్రామ్ లో ఒక 20 seconds 30 seconds రీల్స్ ఒక 2 or 3 పెట్టిన. దాన్ని చూసి చాలా మంది దీని ఫుల్ వీడియో అప్లోడ్ చేయి, రియాక్షన్స్ చూపి, అవన్నీ యూట్యూబ్ లో ఒకసారి చూపి అని చెప్పి నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగారు. చాలా మంది లైవ్ లో కూడా అడిగినారు నన్ను. సో ఐఎమ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు అప్లోడ్ అ ఫుల్ వీడియో ఆఫ్ దాట్. అంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను దాన్ని. ఆ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేసినా కూడా ఆ ఫుల్ వీడియోవి నా దగ్గర అన్ని ఆడియోస్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పబ్లిక్ లో మొత్తం ఇట్లా డిస్టర్బెన్సెస్, ఒర్రడము, అవి ఇవి అన్ని ఉంటాయి కదా పబ్లిక్ టాక్స్ అవన్నీ. నేనేమనుకుంటున్నా అంటే ఆ ఫుటేజ్ ఒకటి నా దగ్గర ఉంది ఇప్పుడు, బట్ దాని వాయిస్ అదంతా నా దగ్గర లేదు. అండ్ క్లారిటీ కూడా నేను అప్పుడు పోర్ట్రేట్ లో షూట్ చేసిన, ఎందుకంటే ఓన్లీ రీల్స్ కోసం అని చెప్పి. ఐ డెంట్ ఈవెన్ థాట్ ఆఫ్ అప్లోడింగ్ దాట్ స్టఫ్ ఆన్ యూట్యూబ్. సో అందుకోసం నేను ల్యాండ్స్కేప్ లో షూట్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పోర్ట్రేట్ ఫార్మాట్ లో ఉన్నదాన్ని ల్యాండ్స్కేప్ ఫార్మాట్ కి నేను టర్న్ అవుట్ చేస్తున్నా. అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. క్లారిటీ ఐ హోప్ ఇట్ మైట్ బి అరౌండ్ 2K ఆర్ సంథింగ్. ఇట్ వోంట్ బి 4K, ఎందుకంటే అది మనం DJI లో షూట్ చేయలేదు అండ్ ఇంకా మనం వేరే దానిలో షూట్ చేయలేదు. అండ్ 4K 60 FPS లో షూట్ చేసినా కూడా మనం అప్పుడు పోర్ట్రేట్ లో షూట్ చేసినాం కాబట్టి అది ఇప్పుడు మనకి ల్యాండ్స్కేప్ లో రావడానికి వి నీడ్ టు స్ట్రగుల్ ఇట్. అండ్ ఐ హావ్ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్ ఆల్రెడీ. అండ్ మీకోసం నేను అది చేసినాను ఆల్రెడీ. సో ఇంకా చూసి ఎంజాయ్ చేయండి మీరు. దానికి అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను, బికాస్ జస్ట్ మేకింగ్ యూ అవేర్. ఇది ఆ సిచ్యువేషన్ ఎట్లుండే, ఆ పర్టికులర్ మూమెంట్ ఎట్లా ఫీల్ అయినా నేను, అవతల పర్సన్స్ వచ్చి ఏమన్నారు, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నేను రన్ చేస్తా. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. మీరు ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ మీ టు క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. చెప్పండి నాకు ఇంకా. ఓకే, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ, అది కూడా నాకు చెప్పండి. అండ్ దాన్ని బట్టి ఏం చేద్దాము, ఏం చేయొచ్చు, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటది. ఇంకా నెక్స్ట్ నుంచి నా దగ్గర క్రేజీ టాపిక్స్ ఉన్నాయి. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఆ క్రేజీ టాపిక్స్ ను కూడా మనం పెట్టేద్దాం. ఓకే, చేసి టేక్ కేర్. మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, అక్కడికి అసలు మనం ఎట్లా పోయినాం, మన సెటప్ ఏంది, మనం అక్కడికి ఎట్లా రీచ్ అయినాం, ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకుపోయినాం, అసలు ఆ సెటప్ అంతా అక్కడ ఎట్లా చేసినాము అని చెప్పి. అదంతకి మీకు చూస్తే ఇది మన యాక్చువల్ సెటప్. అక్కడ మనం యాక్చువల్లీ కంప్లీట్లీ ఒక బోర్డ్ వేసుకొని అక్కడ పక్కన ఒక టిఫిన్ బాక్స్ పెట్టేసి దాని మొత్తం సెటప్ మీరు చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇది మనం యాక్చువల్లీ కెమెరా వ్యూ పాయింట్ ఫ్రంట్ నుంచి యాంగిల్ అంతా ఇట్లా చూపెట్టినాం మనం. అండ్ అక్కడ మొత్తం ఇంకా నా సెట్టింగ్ ఫస్ట్ ఒక దగ్గర ట్రయల్ చేసినాం మనం. బట్ ఆ ట్రయల్ దగ్గర అస్సలు వర్కౌట్ కాలేదు, ఎందుకంటే ఆ స్పేస్ ఏదైతే మనం ఇప్పుడు ట్రై చేస్తున్న స్పేస్ ఉందో, ఈ స్పేస్లో ఏంటంటే జనాలు అచ్చటపోవడం అదంతా తక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయినాం, ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే అక్కడ సెటప్ చేసినప్పుడు రియాక్షన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళందరూ నడచడం అదంతా వీడేంది వింతగా ఏదో చేస్తున్నాడు అన్న ఫీలింగ్తో అక్కడ చూస్తున్నారు. బట్ మీకు అది చూస్తా అంటేనే ఒక ఏదో కొత్త ఫీలింగ్ వస్తుంది. అక్కడ మనం ఏదో క్రియేట్ చేస్తున్నాము, ఏదో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాము, ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నాము. ఇక్కడ హ్యూమన్స్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, అసలు హ్యుమానిటీ స్టిల్ ఎలైవా కాదా, అసలు ఎట్లుంటుంది అని చెప్పి, అసలు దీన్ని ఎట్లా చూపెట్టాలనేది మన ఫైనల్ ఎయిమ్ అన్నమాట. మీరు అందరు చూడొచ్చు రియాక్షన్స్ అన్ని క్రేజీ రియాక్షన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అయినారు. కొంతమంది వియర్డ్ గా రియాక్ట్ అయినారు, కొంతమంది వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నావు, ఏం నడుస్తుంది ఇక్కడ, అది అని చెప్పి నన్ను చాలా మంది అడగడం. వాళ్ళు అడిగిన దానికి కొన్నిటికి ఆన్సర్ ఇవ్వడం, కొన్నిటికి వాళ్ళు చూసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అట్లాంటివన్నీ జరిగినాయి. అండ్ ఒక ఆమెతో మాట్లాడుతుండగానే నేను ఇంకా స్టార్ట్ చేయకముందే ఆమె వచ్చి కెన్ ఐ జస్ట్ ఫీడ్ యూ 1 స్పూన్ ఆఫ్ రైస్ అని చెప్పి ఆమె నన్ను అడిగింది. నాకు ఆ మూమెంట్ చాలా క్రేజీ అనిపించింది. మీరు చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది. లుక్, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఆమె కూడా అంతే హ్యాపీగా ఉంది. అసలు నాకు కూడా క్రేజీ అనిపించింది. అండ్ కొంతమంది రియాక్షన్స్ మాత్రం
ఏమో వాళ్ళకి వాళ్ళే లోపల లోపల నవ్వుకోవడము, వాళ్ళకి వాళ్ళే ఏదేదో మాట్లాడుకోవడం అట్లా కూడా చేసినారు. వీళ్ళంతా ఇంకా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా అమ్మ వీడేంద్రా ఇక్కడ ఏం చేస్తున్నారు రా అన్న టైప్లోనే చూస్తున్నారు. బట్ అక్కడ మనం చాలా సేపు ఆ ఫుడ్ తోని ఆ యాక్టివిటీ చేయంగా పీజియన్స్ కూడా వచ్చినాయి. ఇంకా వాటికి ఫుడ్ వేసేటప్పుడు అవి ఎగిరిపోయినాయి స్టార్టింగ్ లా. బట్ లేటర్ ఆన్ అవ్వొచ్చి కూడా ఫుడ్ తింటా ఉన్నాయి అన్నమాట. ఇంకా కొంతమంది ఇండియన్స్ కూడా మనల్ని దాటేసి వెళ్ళిపోయినారు. కొంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చి నడుచుకుంటూ పోయి రిటర్న్ వచ్చి మరి మనకి తినిపించినారు. ఇట్ వాస్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యుమానిటీ ఇస్ స్టిల్ ఎలైవ్ అని చెప్పి. అంటే కొంతమంది దగ్గర అట్లుండే. కొన్ని నేను క్లిప్స్ కూడా రికార్డ్ చేయలేదు. ఈమొచ్చింది అండ్ ఈమొచ్చి అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అసలు ఏంది ఇదంతా అది ఇది అని చెప్పి అడిగితే నేను ఇక్కడ నుంచి కాదు, ఐఎమ్ మిస్సింగ్ మై మామ్. సో నేను ఎవ్వరికి పబ్లిక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పకుండానే ఈ యాక్టివిటీ చేసినాను. ఈ యాక్టివిటీ ఎట్లా చేసిన అంటే నేను నిజంగా మా మమ్మీని మిస్ అవుతున్నా అని చెప్పి మాత్రమే నేను ఆ యాక్టివిటీ చేసినాను. అట్లనే రియాక్ట్ చేసినాను. అండ్ ఇక్కడ ఆ చిన్నపిల్ల వాళ్ళ మమ్మీ నాకు తినిపిస్తా అంటే పక్క నుంచి ఆమె రియాక్షన్ అదంతా చూడండి. కొంతమంది పేరెంట్స్కి పిల్లలు చెప్తున్నారు అనమాట, మామ్ ప్లీజ్ గో అండ్ ఫీడ్ హిమ్ ఏ రైస్, ఏ స్పూన్ ఆఫ్ రైస్ అది ఇది అని చెప్పి. అండ్ మళ్ళీ రియాక్షన్స్. ఒక టీం వచ్చినారు, ఒక 3 members 4 members చిన్నపిల్లలు అట్లా. వాళ్ళు వచ్చి ఏంది ఇది అది ఇది అని చెప్పంటే వాళ్ళకి చెప్పిన ఇట్లా ఐఎమ్ మిస్సింగ్ మై మామ్ సో అది ఇది అంటే యా విల్ ఫీడ్ యూ స్పూన్ ఆఫ్ రైస్ అని చెప్పి వాళ్ళు కూడా ఫీడ్ చేసినారు. అండ్ సడన్ గా ఒక ఆయన ఇట్లా 2 కుక్కల్ని తీసుకొని పోతున్నాడు. ఆ కుక్కలు కూడా చూస్తే ఘోరంగా భయంకరంగా ఉంటాయి. బట్ స్టిల్ వాటిని తీసుకొని ముందుకు పోయి చదువుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి నాకు తినిపించినాడు ఆయన. డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్, దట్స్ నాట్ అన్ ఇష్యూ అది ఇది అని చెప్పి ఆయన చాలా మంచిగా మాట్లాడి అవన్నీ చేసినాడు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కొంతమంది వియర్డ్గా చూస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు. అండ్ పీజియన్స్ కూడా వచ్చి మంచిగా తినిపోతున్నాయి మన దగ్గరనే. నేను వాటికి కూడా మళ్ళీ వేసినాను. ఇంకా కొన్ని రియాక్షన్స్, ఆ కూతురు వాళ్ళ డాడీకి చెప్పడము, డాడీ ఇట్లా అది ఇది అని చెప్పి. అక్కడ నుంచి పాస్ అయిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అయితే నార్మల్లీ పాస్ అయినారు నా నుంచి. బట్ ఒక 2 పిల్లలు వచ్చినారు. ఇప్పుడు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు చాలా వియర్డ్గా మాట్లాడినారు. ఇంకా నేను ఏం మాట్లాడలేకపోయాను, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం ఏం అనొద్దు వాళ్ళని. సో ఇంకొక ఫ్యామిలీ కూడా మన నుంచి మూవ్ ఆన్ అయిపోతుంటాయి. అట్లా రియాక్షన్, చిన్న పిల్లోడు పోయి మళ్ళీ వాళ్ళ మమ్మీతో మాట్లాడడం. అండ్ ఇప్పుడు మనల్ని ఎవరైతే చూస్తున్నారో ఈయన దగ్గర నన్ను ఒక 10 నిమిషాలు చూసిండు, అక్కడే నిల్చొని అటు ఇటు నడుచుకుంటూ అదంతా. వీళ్ళు కూడా చాలా వియర్డ్గానే చూసినారు. అండ్ లేటర్ ఆన్ వీళ్ళు కూడా కొంచెం ఏదో లుక్ ఇచ్చి ఏదో చేసినారు. అండ్ అదే టైంలో ఇంకొక ఆయన వచ్చి నాకు ఫీడ్ చేసినాడు. హీ సమ్ ఆఫ్రికన్ ఆర్ నైజీరియన్ గాయ్, హీస్ వెరీ ఫ్రెండ్లీ. అది అయిపోయిన తర్వాత కూడా నాతోని ఇట్లా నా భుజం మీద కొట్టేసి మాట్లాడినాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడినాడు. ఇంకా ద సేమ్ రియాక్షన్స్. వాళ్ళంతా ఈడేంద్రా ఏదో చేస్తున్నాడు ఏంది ఇక్కడ అది ఇది అన్న టైప్ అనే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినారు. ఈ ముసలాయన పాపం ఆయన నా దగ్గరకు వచ్చి తినిపించలేకని, ఆయన కూడా తింటున్నాడు కాబట్టి ఓకే అన్న టైప్ తలగా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పుడు సడన్గా ఒక ఫ్యామిలీ వస్తుంది, ఐ మీన్ డాటర్ అండ్ మదర్. వాళ్ళ డాటర్ చెప్తుండే అనమాట, మమ్మీ వెళ్ళు 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 అని చెప్పి. వాళ్ళ మమ్మీ కూడా నేను వెళ్ళాలా ఒకసారి అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకొని నా దగ్గరికి వచ్చి మరి ఆమె నాకు ఫీడ్ చేసి డోంట్ వరీ వీఆర్ విత్ యూ, వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అది ఇది అని చెప్పి ఆమె మాట్లాడడం. ఆమె మాటలు కూడా నాకు చాలా చాలా మంచి హ్యాపీనెస్ని ఇచ్చింది, చాలా ఎమోషనల్గా అనిపించింది అదంతా. వీళ్ళు కూడా సమ్ అరేబియన్ సౌదీ వాళ్ళు అటు సైడ్ అనుకుంటా నాకు తెలిసి వచ్చి నవ్వడము. అండ్ తర్వాత వాళ్ళు కూడా నేను ఫీడ్ చేయాలా అంటే పర్లేదు మీకు ఓకే అనిపిస్తే చేయండి. అండ్ ఇంకా లేటర్ అప్పటికే ఫుల్ చలి ఉండే. దగ్గర నేను ఫిబ్రవరిలో ఎప్పుడో షూట్ చేసిన, అప్పుడు ఫుల్ చలి ఉండే, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. నేను అక్కడ ఒక ½ an hour కూడా కూర్చోలేకపోయినా. ఇంకా నేను అన్ని సదరేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంకా నేను అనుకున్నా పర్లేదు, మనం ఉన్న టైంకి మనకు వచ్చిన రియాక్షన్స్, మనకు వచ్చిన అనుకున్న ఎక్స్పెరిమెంట్ అయితే మనం ఫినిష్ చేసినాం అనిపించింది నాకు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, బట్ ఐ హోప్ మీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు వీడియో క్లారిటీ అంత 4Kలో లేదు అండ్ క్లారిటీ అంత బాగుండలేదు అని. బట్ ఐ ట్రైడ్, నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేసినాను. ఎంత క్లారిటీ తేవాలనుకుంటే అంత క్లారిటీ తేవడానికి. అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చినాను, ఎందుకంటే నేను ఒరిజినల్గా షూట్ చేసిన వీడియోకి వాయిస్ లేదు, పబ్లిక్లో తీసినాం కాబట్టి చాలా పబ్లిక్లో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అదంతా రావడము. వాళ్ళతోని అయిన కన్వర్జేషన్ని కూడా నేనేం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎ మైక్ అట్ దాట్ టైం. నా దగ్గర అప్పుడు మైక్ కూడా లేకుండే, కెమెరా లేదు, ఏం లేదు. బట్ ఆ ఫుటేజ్ నేను మళ్ళీ ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో నేను అవన్నీ చేసి నేను మళ్ళీ పెట్టినాను. ఇంకా మీకు తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, ఫ్రెండ్స్కి పంపించండి, స్టోరీ పెట్టండి, స్టేటస్ పెట్టండి. ఇవేం నేను చెప్పను, బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ.
జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.